ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు. నాగన్న ధరల మీద ధరలు పెరిగి నాగులో నాగన్న అనే ఆర్ నారాయణమూర్తి సినిమాలో పాట ఎంతమంది గుర్తుంది? ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ఏపీలోని పేద మధ్యతరగతి ప్రజలు బతుకులు అలాగే మారాయి. పప్పులు, ఉప్పు, వంట నూనె వంటి ధరలు ఆకాశానికి పరుగులు పెరుగుతూ ఉండడంతో ప్రజలు బతుకెళ్లదీయలేక పాడుతున్న పడుట్లు అన్నీ ఇన్ని కావు. ఇలా గ్రామాల్లో ఉపాధి లేక నగరాలకు వలసొచ్చిన వేతన జీవులు అధిక ధరలతో పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయాయా లేదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. బియ్యం 55 రూపాయలు అయిపోయింది, కందిపప్పు 160, వంట నూనె 120. ఇలా కడాన ఇంటికి అదనంగా 5 ఏళ్లలో 8 లక్షల భారం పడింది. నా ఆడపడుచులందరికీ ఈ 8 లక్షలు ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? మొన్న ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊరువాడ మైక్ పట్టుకుని ఇలా హోరెత్తించారు. నిత్యావసర వస్తువులు ఏం తల్లి, బియ్యం రేటు పెరిగిందా లేదా, పప్పు పెరిగిందా లేదా, నూనె పెరిగిందా లేదా, సబ్బు పెరిగిందా లేదా, చక్కెర పెరిగిందా లేదా, అన్ని పెరిగిపోయినాయి. గుద్దులే గుద్దులు, పిడి గుద్దులు అవునా కాదా అని అడుగుతున్నా. బాధుడే బాధుడు అవునా కాదా అని అడుగుతున్నా. సీన్ కట్ చేస్తే ఆయన సీఎం పీఠం ఎక్కారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరగాలి? నిజానికి ధరలు దిగి రావాలి. కానీ ఏం జరుగుతోంది? ఆకాశమే హద్దుగా పైకి పోతున్నాయి. ప్రజలను ఏదో ఉద్ధరిస్తామంటూ జట్టు కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ చోద్యం చూస్తూ సామాన్య జనం నడ్డి విరుస్తున్నారు. దీంతో వాట్ ఈస్ దిస్ బాబు గారు, వీఆర్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ అని ప్రజలు ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు నెంగినట్టుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలను చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. మేలో ఉన్న ధరలతో పోలిస్తే కనీసం 30 నుంచి 100% మేర ధరలు పెరిగాయి. ఎంతలా అంటే రాష్ట్రంలో ధరలు జాతీయ సగటును మించిపోయాయి. కారణం, కూటమి పార్టీలాగా వ్యాపారులందరూ ఒక్కటయ్యారు. వరదలు, వర్షాల సాకుతో కూరగాయల వ్యాపారులు సుంకాలు పెరిగాయంటూ నిత్యావసరాల వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అడ్డగోలుగా ధరలు పెంచేశారు. అయితే మార్కెట్ను నియంత్రించి ధరలు అందుబాటులో ఉండేలా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కష్టాలేవీ పట్టకుండా మద్యం, ఇసుక దందాలో మునిగి తేలుతోంది. రీటైల్ మార్కెట్లో 4 నెలల క్రితం కిలో 28 రూపాయలున్న టమోటాల ధర ప్రస్తుతం సెంచరీ దాటింది. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ వంటి ప్రధాన నగరాల్లో రీటైల్ మార్కెట్లో 100 రూపాయల నుంచి 110 రూపాయల మధ్య పలుకుతోంది. గతేడాది ఇదే సీజన్లో మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో టమోటా ధరలు ఒక్కసారిగా 100 దాటిపోయాయి. ఆ సమయంలో నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల నుంచి ఒక దశలో కిలో 150 రూపాయల చొప్పున సేకరించింది. ఇలా 14.66 కోట్ల రూపాయలు వెచ్చించి 1,36,455 టన్నుల టమోటాలు సేకరించి 50 రూపాయల చొప్పున సబ్సిడీపై వినియోగదారులకు సరఫరా చేశారు. ప్రస్తుతం నో ప్రాఫిట్ నో లాస్ పద్ధతిలో అనంతపురం, గుంటూరు, విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఎంపిక చేసిన కొన్ని రైతు బజార్లలో మాత్రమే సరఫరా చేస్తున్నారు. అది కూడా 70 రూపాయలకు పైగానే. ఇక కిలో 25 రూపాయలు ఉన్న ఉల్లి ప్రస్తుతం 70 నుంచి 80 రూపాయల వరకు అమ్ముతున్నారు. బంగాళదుంపలు మినహా మిగిలిన కూరగాయలన్నీ కిలో 70 రూపాయలు పైమాటగానే ఉన్నాయి. 10 రూపాయలకు దొరికే కొత్తిమీర కట్ట సైతం 50 నుంచి 60 రూపాయలు ఉంది. 5 కట్టలు 20 రూపాయలకు దొరికే ఆకుకూర ఏదైనా సరే కట్ట 10 రూపాయలకు తక్కువకు దొరకడం లేదు. పైగా కొందామంటే మార్కెట్లో దొరకని పరిస్థితి. మొత్తం మీద 150 నుంచి 200 రూపాయలు పెడితే బ్యాగ్ నిండే కూరగాయల కోసం ఇప్పుడు 500 నుంచి 600 రూపాయలు పెట్టాల్సి వస్తోంది. కేంద్రం దిగుమతి సుంకం పెంచిందన్న సాకుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారు. ఫలితంగా దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రియా, ఫ్రీడమ్, రుచి ఇలా ప్రధాన బ్రాండ్ నూనెల ధరలన్నీ కిలోకి 25 నుంచి 30 రూపాయల వరకు పెరిగిపోయాయి. దిగుమతి సుంకంతో సంబంధం లేని కొబ్బరి నూనె కిలోకి 18 రూపాయలు, వేరుశనగ నూనెపై 10 రూపాయలు, పూజలకు ఉపయోగించే నూనెలపై 10 నుంచి 30 రూపాయల చొప్పున పెంచేశారు. ప్రియా ఆయిల్స్ అయితే ఇతర బ్రాండ్ల ధరల కంటే 10 రూపాయలు అదనంగా ఉంది. ధరలు పెంచిన తర్వాత మొక్కుబడి తంతుగా 4-5 రోజులు విజిలెన్స్ అధికారులు హడావిడి చేశారు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. ఇక మేలో కిలో 166.12 ఉన్న కందిపప్పు ధర ప్రస్తుతం 180 రూపాయల నుంచి 220 రూపాయల మధ్య ఉంది. పెసరపప్పు 120.85 నుంచి 139 రూపాయలకు పెరిగింది. గోవా, అండమాన్ నికోబార్ దీవులు, మహారాష్ట్ర తర్వాత పప్పుల ధరలు ఏపీలోనే ఎక్కువ. కూటమి ప్రభుత్వం వచ్చి 4-5 నెలలు దాటినా కందిపప్పు కాదు కదా, కనీసం అరకిలో చక్కెర కూడా సక్రమంగా ఇవ్వలేకపోతోంది.
బహిరంగ మార్కెట్లో కిలోకి 10 నుంచి 20 రూపాయలు తగ్గించామని గొప్పలు చెబుతున్నప్పటికీ అవన్నీ నాసిరకం పప్పులే. గోధుమ పిండి సైతం కిలో 45 రూపాయల నుంచి 76 రూపాయలకు పైగా పెరిగింది. మరోవైపు రోజువారీ మెనూలో ముఖ్య భూమిక పోషించే బియ్యం ధరలు ప్రజలను వణికిస్తున్నాయి. పంజాబ్లో కిలో బియ్యం ధర 39.58 రూపాయలు మాత్రమే. కానీ అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రాలో మాత్రం వీటి ధరలకు అసాధారణంగా రెక్కలొచ్చాయి. సాధారణ రకం బియ్యమే ప్రస్తుతం కిలో 57 రూపాయలు ఉండగా సూపర్ ఫైన్ బియ్యం కిలో 65 రూపాయల నుంచి 76 రూపాయలకు పైగానే పలుకుతోంది. లూజ్ బాస్మతి బియ్యం కిలో 119 రూపాయలకు పైగా ఉంది. వాస్తవానికి బియ్యం రేట్లు సహజంగా పెరగట్లేదు. దేశవ్యాప్తంగా బియ్యం నిల్వలకు లోటు లేదు. కానీ వ్యాపారులు, మిల్లర్లు సిండికేట్ గా మారి బ్లాక్ చేస్తూ ఉండడంతో రేట్లు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం ఎత్తేసింది. అలాగే పారాబాయిల్డ్ బ్రౌన్ రైస్ ఎగుమతి సుంకాన్ని 20 నుంచి 10% తగ్గించింది. దీంతో ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుల నుంచి మార్కెట్ ధరకు కొనుగోలు చేసి సబ్సిడీపై వినియోగదారులకు అమ్మేవారు. ఇలా 5 ఏళ్లలో 18 కోట్ల రూపాయల విలువైన 8.460 టన్నుల టమోటాలను రైతుల నుంచి మార్కెట్ ధరకే కొనుగోలు చేసి సబ్సిడీపై కిలో 50 రూపాయలకే అమ్మేవారు. అలాగే 69 కోట్ల రూపాయల విలువైన 94,335 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేశారు. ఇలా 5 ఏళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 7.758 కోట్ల విలువైన 21.6 లక్షల టన్నుల ఉత్పత్తులను 6.17 లక్షల మంది రైతుల నుంచి సేకరించారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని ప్యాకెట్ల రూపంలో కిలో 11 రూపాయలకే పంపిణీ చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అధికారులను అడిగితే బడ్జెట్ లేదని తేల్చి చెప్పేస్తున్నారు. నో ప్రాఫిట్ నో లాస్ పద్ధతిలో గడిచిన నెల రోజులుగా స్థానిక హోల్సేల్ మార్కెట్లలో టమోటాలు సేకరించి రవాణా ఖర్చులు కలుపుకొని రైతు బజార్లలో అమ్ముతున్నారు.